పూట గడటమే కష్టమైనటువంటి పరిస్థితిలో భారీగా నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. ప్రభుని వేడుకో. ప్రభువా, ఇంకెంతకాలం కష్టించినా పని చేసినా వృధా అవుతున్న మా బ్రతుకులు, పస్తులుంటున్న ఈ జీవితం ఇంకెంతకాలం అయ్యా? చెప్పండి, ఇంకెంతకాలం అయ్యా, ఇంకెంతకాలం అని నువ్వు పదే పదే ప్రార్థన చేసే తల్లిగా ఉన్నావా? ప్రార్థన చేసే ఆ భర్తకు భార్యగా ఉన్నావా? ఆ పిల్లలకు తల్లిగా ఉన్నావా? ఈరోజు ఒక ఆలోచన చేసి దేవుని ఎదుట ప్రమాణపూర్వకంగా దేవునితో నువ్వు అడుగు, అయ్యా ఈ రోజు నుంచి నా పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. చెప్పండి. ఇష్టపడితే కుడి చేతిని చూపించండి. అయ్యా ఈ రోజు నా భర్త కోసం ప్రార్థన చేస్తానయ్యా. ఈ రోజు నా భార్య కోసం ప్రార్థన చేస్తానయ్యా. ఈ రోజు నా పిల్లల కోసం ప్రార్థన చేస్తాను. రహస్యంగా నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు నా కుటుంబం అడుగంటిపోతున్న పరిస్థితిగా ఉన్నది. కొత్త బ్రతుకులతో జీవిస్తున్న పరిస్థితిగా ఉంది. చెయ్యి చాచే అనుభవం పోవాలయ్యా. అంటే ఈ అనుభవం పోవాలంటే, చాచే అనుభవం పోవాలంటే, వింటున్నావు బిడ్డ? తలెత్తు, నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. చాచే ఈ అనుభవం పోవాలంటే, ఇచ్చే అనుభవంలోకి రావాలంటే వ్యక్తిగత ప్రార్థన అవసరం. నువ్వు వ్యక్తిగత నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వచ్చి చేస్తున్నావు, స్నానం చేసినప్పుడు చేస్తున్నావు, భోజనం చేసేప్పుడు చేస్తున్నావు, పడుకునేప్పుడు చేస్తున్నావు, పక్కన పెట్టు. కానీ వ్యక్తిగతంగా దేవునితో అధిక సమయం గడుపు. ఏకాంత ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసి మౌనంగా ఒక అరగంట అయినా మౌనంగా గదిలో కూర్చో. నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు ఎలా ఇవ్వబోతున్నాడో దేవుడు, ఏ విధంగా నిన్ను గణపరచబోతున్నాడో, ఏ విధంగా నిన్ను దీవించబోతున్నాడో అది కావాలి. నా ప్రభు బయలుపరిచేంత వరకు ఆ మౌనాన్ని విడిచిపెట్టకు. అంటే ఆ మౌనాన్ని నువ్వు విడిచిపెట్టకు. దేవుని దగ్గర అడిగావు, ఇచ్చేంత వరకు ఓపిక కలిగి, సహనం కలిగి అడిగినది మేలు. ఆ మేలు దేవుడు ఎప్పుడు దయచేయబోతున్నాడు. అడుగు తల్లే, అడుగుతావా? చెప్పాలి, అడుగుతావా? ఒక శత్రుముఖగా తయారైన సొంత రక్త సంబంధికుడు ఎవరంటే? యాకోబుకి ఎవరంటే? ఏశావు. యాకోబు ఎక్కడ కనబడితే అక్కడ ఇక నా చేతిలో చచ్చాడు వాడు అనుకుని తిరుగుతున్నాడు ఏశావు. ఎప్పటి నుంచి, ఎన్ని ఏళ్ల నుంచి తిరుగుతున్నాడు. ఇది తెలిసింది యాకోబుకి. ఇక అయిపోయింది, నా అంతం అయిపోయిందని పిల్లల్ని భార్యల్ని సర్దాడు. మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఇక నేను తన చేతుల్లో పడి నేను ఒక్కనైనా చేస్తా, మీరైనా బ్రతకండి, నా వంశావళిని బ్రతికించండి. ఇక వాడు క్రూరుడో, వదిలిపెట్టాడో. ఎప్పటి నుంచి పగిది? ఏమండే చెప్పకపోయారు గట్టిగా? ఎప్పటి నుంచి పగిది? పుట్టుకు నుంచి పగ రగిలిపోతున్నాడు. పగతో రగిలిపోతున్న వాడు ఇక నన్ను వదిలిపెడతాడా? ఇక నా జాడ తెలుసుకున్నాడు.